చాలా కేసెస్ ఉన్నాయి. పాలియేటివ్ కేర్ అంటే మనం చాలా హార్ట్ టచింగ్ కేసెస్ ఉంటాయి మనకిక్కడ. ఒక్కటి చెప్పండి సో, డాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఒక అడ్మిటెడ్ పేషెంట్ ఉన్నారు. సో, ఆమెకు అబ్డామినల్ ప్యాంక్రియాస్ క్యాన్సర్. సో, ఓకే. ఏందంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్ వల్ల ఆమెకు పొట్టలో నీళ్లొచ్చినాయి. సో, పొట్ట ఉబ్బిపోయింది. ఓకే. సో, ఉబ్బిపోవడం వల్ల ఏంటంటే ముందు నుంచి కూడా ఉబ్బింది. సో, మల్టిపుల్ టైమ్స్ వాటర్ తీయడం జరిగింది. ఓకే. సో, ఏందంటే మల్టిపుల్ టైమ్స్ వాటర్ తీయడం వల్ల ఏమైందంటే సెప్టా ఫార్మ్ అయితది. అంటే కంపార్ట్మెంట్ లాగా అయిపోతదనమాట. అబ్డామినే కంపార్ట్మెంట్ లాగా అయిపోయి మళ్ళీ పెడితే రాదనమాట. సో, దాన్నేందంటే సెప్టా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి చేయాల్సుంటది. సో, ఫర్ దట్ అంటే మామూలుగా అందరు ట్రైన్డ్ ఉండరిక్కడ. సో, దానికి మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని పిలిచి మళ్ళా దాంతోటి ప్రొసీజర్ చేయించి వి రిమూవ్ ద వాటర్. ఓకే. సో, నౌ షీ ఈస్ రిలీవ్డ్ ఆఫ్ పెయిన్. ఓకే. పెయిన్ అండ్ relief. డిస్టెన్షన్ అండ్ బ్రెత్‌లెస్‌నెస్. హ్మ్. నౌ ఏందంటే కడుపు బాగా ఉబ్బరం వల్ల ఆమె శ్వాస తీసుకోలేకపోతుంది. హ్మ్. సో, కడుపు ఉబ్బరము, శ్వాస తీసుకోకపోవడము, నొప్పి ఇదంతా చాలా ఇబ్బంది పడుతుండే. బట్ వి పుట్ ఎ పిగ్‌టైల్ ఫర్ హర్ అండ్ అది ఫ్లూయిడ్ తీసాము. నౌ షీ ఈస్ రిలీవ్డ్. ఓకే. సో, ఇలా సిమ్టమాటిక్‌గా చాలా హ్మ్. వి డూ ది థింగ్స్ అన్నమాట. సో, ఇట్ హెల్ప్ దెమ్ ఎ లాట్. అంటే ఎట్లుంటదంటే కేసెస్‌లో ఫ్యామిలీ మెంబర్సు ఇంకా ఉన్నన్ని రోజులుంటే చాలు. నిమ్మలంగా ఉంటే చాలు. అంటే నొప్పి, బాధతో లేకుంటే చాలు. లేకుండా. చాలు. ఇక లైఫ్ ఎక్స్‌టెన్షన్ అదంతా సెకండరీ. సెకండరీ.